ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో పెద్దపీట. వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడి. తెలుగు భాష అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాం. తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఎంపీ సానా సతీష్ బాబు ప్రకటన. స్పందనకు వచ్చే ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు ఆదేశాలు. రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి. రామచంద్రపురం అఖిలపక్ష జేఏసీ డిమాండ్. ఇక వివరాలకు వెళ్తే, గ్రామ స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అందరూ ఏకమై పనిచేయాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కచ్చిరిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య పార్టీ కార్యకర్తలు విస్తృతంగా హాజరయ్యారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పార్టీ తలపెట్టిన కార్యక్రమాలు, జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై పార్టీ నాయకులతో వివరంగా చర్చించారు. జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఎంపికపై ప్రతిపాదనలు మంత్రి అచ్చెన్నాయుడు స్వీకరించారు. ఆయా కమిటీల ఎంపికపై క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గ్రామస్థాయి నుండి పార్లమెంటరీ స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అందరూ ఏకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు స్థాయి కార్యకలాపాల్లో క్రమబద్ధత, సమన్వయం అవసరమని, కొత్తగా నియమించిన మెయిన్ కమిటీ మరియు అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలం గ్రామాల నుండి పార్లమెంటు స్థాయికి మరింత విస్తరించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశం ద్వారా పార్లమెంటు స్థాయి నాయకత్వం బలపడుతుందని, కార్యకర్తలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తల కష్టసాధ్యమైన పోరాటం ద్వారానే పార్టీ విజయాలు సాధిస్తుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నాయకుల వివరాలను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి ఆయా కమిటీల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కమిటీల నియామకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రతిపాదనలను పార్లమెంటు పరిశీలకులు అధ్యయనం చేసి అధిష్టానానికి నివేదిస్తామని అన్నారు. అనంతరం కమిటీల ఏర్పాటులో ఎవరికి స్థానం కల్పించాలనే విషయంలో పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పార్టీ కోసం క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తారని అన్నారు. కార్యకర్తే అధినేత అని భావిస్తూ కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీయే పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికలు, ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చూసి ఎట్టి పరిస్థితిలో ఈసారి మనం గెలవాలి, రాష్ట్ర
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీరిపోకూడదని మన రాష్ట్రంలో మనం జనసేన అధ్యక్షుడు పొత్తు పెట్టుకున్న విషయం మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత బీజేపీ కానీ కొలియేషన్ గవర్నమెంట్లో మనం ప్రభుత్వాన్ని నడపడం అంటే అంత ఆశామార్చి కాదు, అంత ఈజీ కూడా కాదు. అందరినీ సాటిస్ఫై చేయాలి. 3 పార్టీలకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి. ఇదేదో ఈ కలయిక 5 సంవత్సరాల కలయిక కాదు, ఇంకొక 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ కలయిక ఉండాలి. ఈ 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలంటే తెలుగుదేశం పార్టీ కొన్ని త్యాగాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి మనందరం సిద్ధపడాలి. పదవులకి త్యాగం చేస్తాం, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తాం. కానీ మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు తీసుకెళ్ళడానికి పురస నిశ్చయంతో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు పదవులు ఒకప్పుడు మా చుట్టూ ప్రదక్షిణ చేస్తే పదవులు ఇస్తారు, లేకపోతే విజయవాడలో ఆఫీసులో కనపడితే పదవులు వచ్చాయి. కానీ ఈసారి పదవులు అనేవి మా చుట్టూ తిరుగుతూ, ఆఫీస్ చుట్టూ తిరుగుతూ, ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరుగుతూ పదవులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. వారి ట్రాక్ రికార్డు తీసుకుంటున్నారు. పార్టీలో ఎంతకాలం ఉన్నారు, ఎంత సీనియర్, ఇది ఒక ఎత్తు అయితే ఎన్నికల్లో పార్టీలో ఎన్ని సంవత్సరాలున్నా, ఎంత సీనియర్ అని చెప్పుకున్నా, ఎన్నికల్లో ఓట్లు రాకపోతే సీనియారిటీ ఉండదు, దానివల్ల పనిచేసుకోవాలి. ఈసారి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రతి ఒక్కరికి పదవిచ్చే ముందు వారి బూతులో, వారి మండలంలో, వారి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు సంపాదించగలిగారు, ఎంతమందికి ప్రభావితం చేయగలిగారని. విద్యాలయాల్లో తెలుగు భాషను సజీవంగా నిలిపేందుకు పార్లమెంటు వేదికగా కృషి చేస్తానని, భావితరాల కోసం తెలుగు భాష సాహిత్య పరిరక్షణ అవసరమని, భాషా పరిరక్షణ కోసం కృషి చేసే సంఘాల వారు, రచయితలు కలిసి వస్తే నా వంతు పోరాటం చేస్తానని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. విద్యార్థుల్లో తెలుగు భాష స్ఫూర్తిని నింపేందుకు, సాహిత్య సృజనలో ఆసక్తి పెంచేందుకు డాక్టర్ పి చిరంజీవిని కుమారి భాషా సాహిత్య ఉత్సవ వేదిక వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాలలో వారం రోజుల పాటు జరిగే తెలుగు భాషా సాహిత్య ఉత్సవాల్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ కవులు, రచయితలు, అవధానులు పాల్గొన్నారు. అలాగే సోమవారం జరిగిన కథానిక రచన పోటీల్లో సుమారు 50 పాఠశాలల నుంచి 11 కళాశాలల నుంచి 320 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఈ సభలో 40 మంది తెలుగు ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ప్రముఖ అవధాని, ఆస్వాదన సాహిత్య సంస్థ వ్యవస్థాపకులు గొట్టుముక్కల వెంకట నరసింహశాస్త్రి తెలుగు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 26, 28న పోటీలు జరుగుతాయని, 29న తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరుగుతుందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, రచయిత రవి, మంత్రి, ప్రముఖ కవులు, రచయితలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని కళాశాల సెక్రటరీ కార్రెస్పాండెంట్ పిఎస్ఎన్ కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ అధ్యక్షత వహించగా ప్రత్యేక అతిథిగా ప్రముఖ రచయిత మాకినాడు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ఎం రంజిత్, కెఎస్ వాసు అతిథులకు స్వాగతం పలుకగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ వి కామరాజు వందన సమర్పణ చేశారు. మన ఒక సమస్య గురించి మాట్లాడతాం. ఆ సమస్య రాష్ట్ర సమస్య ఉండొచ్చు, కాకినాడ సమస్య ఉండొచ్చు. ఈ సమస్య అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ఆంగ్లంలో మాట్లాడాల్సి వస్తుంది. బట్ నా టెన్యూర్ అయ్యే లోపల ఒక స్పెషల్గా తెలుగు భాష గురించి నేను పార్లమెంట్లో మాట్లాడడం జరుగుతుంది. తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి, ఇంటిలో పిల్లలకి తెలుగు సంస్కృతి, తెలుగు ఎలా చదవాలి ఏంటి అన్నది నేర్పిస్తే, ప్రస్తుత పరిస్థితిలో మేము ఎప్పుడైనా బయట దేశాలు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ మన తెలుగు వాళ్ళందరూ పిల్లలకి తెలుగు నేర్పించడం అది చాలా బాగా చేస్తున్నారు. అది యాక్చువల్గా ఇక్కడ తగ్గిందని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఎవరైనా ఇంటికి వెళ్తే మా పాప తెలుగు ఇది చదివింది, మా పాప భరతనాట్యం చేస్తుంది, మా అబ్బాయి ఇది చదువుతున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అవి తక్కువగా ఉన్నాయి. కానీ ఇటువంటి పోటీలు పెట్టడం వలన, ఇటువంటి విధానం చేయటం వలన, సంవత్సరానికి ఒకసారి పోటీ పెట్టడం వలన ఈ తెలుగు
అన్నది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒక బిగినింగ్, ఒక ప్రారంభం కింద చూసుకుని దీని తర్వాత మనం ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఒక విధి విధానాలతో ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మన కాకినాడలో చాలామంది చెప్తూ ఉంటారు, తెలుగు భాషకి కానీ తెలుగు సాహిత్యానికి కానీ తెలుగు కవులకు కానీ పుట్టినిల్లు అని చెప్పి. ఎందుకంటే నేను చాలామంది ఆధునిక కవులకి నాకు పరిచయం ఉంది, వంశీ గారు కానీ ఇటువంటి వాళ్ళు ఆధునిక పాత కవులు నాకు పరిచయం తక్కువ. కానీ కాకినాడలో ఉన్న రచయితలు, ఈ సాహిత్యం చేసేవాళ్ళు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి మా వైపు నుంచి, గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మీకు ఏ విధమైన ప్రోత్సాహం కావాలి, తెలుగు భాషను చేయడానికి మీరు ఏం చేయాలని చెప్పగలిగితే నేను ముందుండి చేస్తా అని చెప్పి తెలియజేస్తాను. సతీష్ గారు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది టీవీలో చూసి చాలా ఆనందపడి, నా అదృష్టం ఏంటంటే సతీష్ గారు పేరాబత్తుల రాజశేఖర్ గారు ఈ ఉత్సవాలకు రాబోతున్నారు. ఇద్దరికి కాలేజీతో అనుభవం ఉంటే పేరాబత్తుల రాజశేఖర్ గారు మన కాలేజ్ చదువుతున్నారు కూడా. వారు ఇందాక చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు విని మనకి ఇంకా ఉత్సవం పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చక్కగా స్కూల్ పిల్లలు చాలా మంది వచ్చారు. ఈ వచ్చే 4-5 రోజుల్లో మనం తెలుగు భాషోత్సవాన్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు 5 కార్యక్రమాలు నడుపుకుంటున్నాం. 5 పోటీలు పిల్లలకు పెడుతున్నాం. దీని ద్వారా తెలుగు భాష వ్యాప్తి చేయాలి, తెలుగు భాషకి పిల్లలకి తెలుగు భాష మాధుర్యం వాళ్ళకి ఎంత చేయాలని మా కాలేజ్ ఆశయం. సతీష్ గారు వాళ్ళు చెప్పారు, అందువల్ల ప్రెసిడెంట్ గారు వారికి ఒక చిన్న ప్రతి వారం ప్రజల నుండి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ప్రియతల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, సిపిఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగోపాధి అవకాశాలు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, సదరన్ సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందని వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలని అన్నారు. ఈ వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామ బోస్బొమ్మ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అంటూ ద్రాక్షారామ పట్టణానికి ఆనుకుని ఉన్న పల్లె ప్రజలు, వర్తక వాణిజ్య సంఘాలు, విద్యార్థులు, ఆటో యూనియన్ సంఘాలు, విప్లవ సంఘాలు, మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ద్రాక్షారామ పట్టణం అంతా నినాదాలతో మారుమ్రోగింది. జేఏసీ కన్వీనర్ మాకప్ప అమ్మిరాజు, కో కన్వీనర్ బి సిద్ధు, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ఉద్యోగస్తుల సిపిఐ నాయకులు శారద తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజల జీవితం నరకయాతనగా మారిందని, సాధన పత్రాలు, సర్టిఫికెట్లు, పరిపాలనా సమస్యల కోసం ఒక్కోసారి 2 రోజుల సమయం వృధా అవుతోందని, ప్రజల జీవన అవసరాలు కాకినాడతోనే ముడిపడి ఉన్నాయని, 2022-23లో జిల్లాల పునర్విభజనలో రామచంద్రపురాన్ని కోనసీమ జిల్లాలో చేర్చడం ఘోర తప్పిదమని, ప్రజల అభిప్రాయాలను నిర్లక్ష్యం చేసిన ఉదాహరణ అని నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల పునర్విభజన సబ్ కమిటీ ఈ తప్పును వెంటనే సరిచేయాలని వారు కోరారు. ప్రభుత్వానికి హెచ్చరిక, ఇక మౌనంగా కూర్చోం. ప్రభుత్వం వెంటనే రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో చేర్చే నిర్ణయం తీసుకోకపోతే అఖిలపక్ష జేఏసీ నాయకత్వంలో రహదారులు జామ్ చేయడం, ఆఫీసులను ముట్టించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం తప్పదని అన్నారు. ఈ ధర్నాలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకులు వెట్టపల్లి భీమశంకరం, వానపల్లి నాగరాజు, ద్రాక్షారామ జనసేన నాయకులు ఫజల్, అమలాపురం పార్లమెంట్ బీసీ నాయకులు కడలి రాంపండు, జర్నలిస్ట్ నాయకులు వెంకటరమణ, పీడీఎస్యూ నాయకులు కరుపోతు నవీన్, ఏఐకేఎంఎస్ నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ద్రాక్షారామ అంటే మరి పల్లెటూర్లకి కేంద్ర బిందువైనటువంటి ద్రాక్షారామలో వర్తక వ్యాపారస్తులు, విద్యార్థులు, అలాగే ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు, చర్మకారులు, ట్యాక్సీ యూనియన్లు, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని 29-30 తారీఖు వచ్చేటటువంటి మంత్రివర్గానికి తెలియజేయడానికి
పర్యటనకి భారీ స్థాయిలో నియోజకవర్గం నుంచి వెళ్తాం. ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుందని, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి అనుకూలంగా మరి భౌగోళికంగా కాకినాడ అంటే ఒక ప్రభుత్వ కార్యాలయాలు కానీ, విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్ కానీ మరి ఎప్పటి నుంచో కూడా కాకినాడతో మంచి అనుబంధం రామచంద్రపురం నియోజకవర్గానికి ముడిపడి ఉంది. కాబట్టి గోదావరి దాటి వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. చూడండి, ఇప్పుడు వరదలు వస్తూ ఉన్నాయి, పంచి దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మరి అన్ని అంశాలని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలుపుతుందని మరి జేఏసీ ఏదైతే ఉందో అన్ని పార్టీలు అన్ని వర్గాల నుంచి కూడా ఏర్పడి ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తా ఉన్నాం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి నూతన ధర్మకర్తల మండలి కృషి చేయాలని కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ ఎదురుగా గల శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళీ వీరభద్రరావు అధ్యక్షత వహించగా నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు ముఖ్య అతిథిగాను, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ విశిష్ట అతిథిగాను, 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య, జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ చైర్మన్ గా దేవరకొండ చిట్టిబాబు, ధర్మకర్తలుగా మస్యం వీరవెంకట శ్రీనివాసరావు, శ్రీదేవి, వెంకటలక్ష్మి కుమారి, పందిరి సూర్యకుమారి, పోలపల్లి జగన్మోహన్ రావు, పట్నాల వెంకటరమణ, నరం శ్రీనివాసరావు, పేరూరి మాధవి మహాలక్ష్మిలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళీ వీరభద్రరావులు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ధర్మకర్తల మండలి సభ్యులను స్థానిక పెద్దలు, టీడీపీ నాయకులు కండువాలు వేసి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, నూతన పాలక మండలి చైర్మన్ చిట్టిబాబు, పోలపల్లి జగన్మోహన్ రావు, గోపిశెట్టి బోరయ్య, మనోహర్ గుప్తాలు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుందని అన్నారు. ఈవో మురళీ వీరభద్రరావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి నిర్వహించనున్న గణపతి నవరాత్రి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, జనసేన నాయకులు తలాటం నాని, టీడీపీ నాయకులు కాసా మురళి, కృష్ణంరాజు, పసుపు బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి, మాలకొండయ్య, పాపారావు, సాలిపేటలో గల భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సాలిపేట విఘ్నేశ్వర వారు కావాలంటే నూతన ధర్మకర్తల మండలి మన కాకినాడ శాసనసభ్యులైన వనమాడి వెంకటేశ్వరరావు కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున వారిని 11 గంటలకు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అది ప్రమాణ స్వీకార కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏ బాధ అనిపించకుండా మాకు కొత్తవారైనా మాకు సహాయ సహకారాలు అందిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళని మీరు ఏ బాధ పడకూడదు, మీ తర్వాతే ముందు చేసినటువంటి వ్యక్తుల తర్వాతే మేము కొత్తగా ఎన్నుకోబడ్డాము, మాకు ఎంకరేజ్ చేయండి. అంటే మేమేనో తప్పు చేసి ఉంటే మాకు దాన్ని చెప్పొచ్చు. అందుచేత మేము ఈ రోజు అందరం కూడా ప్రమాణ స్వీకారం చేసినందుకు మా ప్రీతమ నాయకులు అయినటువంటి వనమాడి కొండబాబు గారికి మేము సదా నమస్కారాలు తెలియపరుచుకుంటాం. కాకినాడ మెయిన్ రోడ్ లో సాలిపేటలో వినాయకుడి యొక్క గుడి యొక్క కమిటీని, నూతన కమిటీని ఏర్పరచుకోవడం జరిగింది. మరి అలాగే కొండబాబు గారి తరఫున మరి ఈ నూతన కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈ యొక్క పాత కమిటీలో ఉండేవారు కొంతమంది, చాలా మంది బాగా చేసేవారు, అలాగే వారిని కూడా తీసుకుని మరి కొత్త వారిని కూడా కొంతమందిని ఏర్పరచుకుని కూటమి ప్రభుత్వంలో మరి ఈ యొక్క టెంపుల్స్ అన్నిటికీ కూడా కొత్త కమిటీలు వేయడం జరిగింది. అందరూ కూటమిలో ఉన్నవారు అందరినీ కూడా చేర్చుకోవడం, ఈ కొత్త నూతన కమిటీని కూడా ఏర్పరచుకోవడం జరిగింది. ఈ కమిటీ వారికి ఒకటే నా తరపున ఒకటే సూచన, ప్రజలకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా మనం దగ్గరగా ఉంటూ దేవుడి దైవభక్తిని పెంచే విధంగా మన యొక్క కమిటీ గారు సారథ్యంలో, అలాగే ఇన్స్పెక్టర్ గారు ఫణీంద్ర గారి సారథ్యంలో ఆలయ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ టెంపుల్ అయినా సరే ఒక భక్తుడికి భక్తికి అనుసంధానంగా చేయాలని చెప్పేసి రాబోయే వినాయక చవితి కూడా ఏ భక్తుడి కొత్త అసౌకర్యం రాకుండా ఈ సాలిపేట వినాయకుడిని సాలిపేటలో ఉన్న ప్రజలు, సాలిపేట వాస్తవులు అందరూ కలిసి 35వ వార్డులో రంగరంగ వైభవంగా జరపాలని కోరుకుంటూ, ఎమ్మెల్యే గారు మీకు అయితే ఏ పని అయితే అప్పు చెప్పారో చైర్మన్ నంబర్లు అందరూ కూడా అక్కడ ఎమ్మెల్యే గారికి ఇక్కడ మీకు మాట వచ్చేలాగా, గుడి బాగా డెవలప్ అయ్యేలాగా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ, సాలిపేట వాస్తవులందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే సాలిపేట వాస్తవుడిగా ఆయన ముందు ఉత్సవ కమిటీలో కూడా పనిచేసి ఎంతో అభివృద్ధి చేసి
లాస్ట్ టైం వినాయక చవితిని కూడా చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అదే దాన్ని గుర్తుపెట్టుకొని ఈసారి కొండబాబు గారు మన చిట్టిబాబు గారికి బాధ్యతను అప్పచెప్పడం వల్ల మేము అందరూ ఎంతో సంతోషిస్తున్నాం, ఎంతో ఆనందిస్తున్నాం. మిగతా మెంబర్స్ కూడా అందరికీ ఎంతో అభినందనలు. మీరు కూడా కష్టపడి ఈ గుడికి ఎంతో పేరు తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున, కాకినాడ ప్రజలందరి తరఫున కోరుకోవడం జరుగుతుంది. తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని, మత్స్యకారుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలపై 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మాజీ ఎమ్మెల్యే వర్మ తీసుకుని వెళ్లిన నేపథ్యంలో మత్స్యకారుల సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లితో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఏదైతే ఎక్కడైతే యాత్ర మన వేట జరగాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు మత్స్యకారులు. ఇటు మన అక్కడ గొల్లపాలెం, అంతర్వేది, వైజాగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయించారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ రెండింటికి కూడా వేళ అచ్చెన్నాయుడు గారు వస్తే మత్స్యకారులు కూడా కలిశారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం, సీఎంఓ నుంచి కూడా డైరెక్షన్ వెళ్ళి కలెక్టర్కి. అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు. దాంతోపాటు కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడారు. దీన్ని సానుకూలంగా అక్కడ వేట ఆడుకునే విధంగా అధికారులందరూ కూడా మత్స్యకార అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేశారు. దాంతోపాటుగా మత్స్యకారులకు ఏదైతే రోడ్డు ఒకటి ఉందో మనం చేసుకోవాల్సిన రోడ్డు, అక్కడ ఏంటంటే బోట్ ల్యాండింగ్కి దానికి ఒక 25 లక్షల శాంక్షన్ ఇచ్చారు. ఆ రోడ్డు కూడా త్వరలో పూర్తి చేస్తారు. దీంతోపాటుగా బోట్ ల్యాండింగ్ దగ్గర జరిగి యాక్సిడెంట్స్ ఏమన్నాయో 6 చనిపోయారు, బోట్స్ పగిలిపోతున్నాయి. ఆ వేవ్స్కి డిజైన్ కరెక్ట్గా లేదని అప్పుడు జనార్దన్ రెడ్డి మంత్రి గారు వచ్చినప్పుడు 40 కోట్ల ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా అటు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాం, గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా సానుకూలంగా ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఎవరు పని చేసినా సరే అది కూటమి పని చేసినట్టే విధానం ఏదైతే ఉన్నాయో అన్నీ అందరూ కలిసికట్టుగా ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ, అటు జనసేన మత్స్యకార సమస్యల మీద కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాం. వాళ్ళ సమస్యలు ఏంటంటే, నేను మత్స్యకారులకి అంటే నాకు బాగా ఇష్టం. వారికి ఏ సమస్య వచ్చినా మేము ముందుంటాం, ఏ కష్టం వచ్చినా ముందుంటాం. ఏం చేద్దంటే మేము హార్బర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేసాం, అక్కడ రోడ్డు తెలుగుదేశం పార్టీ చేసింది, మంచినీళ్ళు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, సోలార్ లైట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, హార్బర్ ప్లాట్ఫారాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అంత విధంగా పార్టీ ఆ విధంగా మత్స్యకారుల ఇంట్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచేత ముఖ్యమంత్రికి ఇచ్చిన సమస్యలన్నీ కూడా సానుకూలంగా ఒకదాని తర్వాత అన్ని పూర్తవుతాయి. దరిద్ర రక్షిత సమితి, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా ప్రతి ఏటా 15,000 మట్టి గణపతి విగ్రహాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు దరిద్ర రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేష్ తెలిపారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల దరిద్ర రక్షిత సమితి కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న దరిద్ర రక్షిత సమితి, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా సిద్ధం చేసిన మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా జేసీ రాహుల్ మీనా, ఎస్పీ బిందు మాధవ్, ఏఎస్పీ దేవరాజ్ పాటిల్, జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ఏడీసీడీసీ మేనేజర్ సీతారాం, దరిద్ర రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ, నరసింహరావు, ట్రెజరర్ సీమకుర్తి మురళీలో అందజేశారు. ఈ సందర్భంగా సురేఖ, నరసింహరావు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈ 27 నుంచి దిస్ గణేష్ చతుర్థి ప్రోగ్రామ్ ఇస్ స్టార్టింగ్. సో इसमें lot of Ganesh idols will be made from this plaster of Paris and all these synthetic materials, which is not good for environment. So it's a sincere request you use this matti se bana hua, it's a good ideal which can be easily dissolved in the water also, and which can be in home also, in bucket also you can dissolve it very easily. It is very economic, environmental friendly, and it is good for our environment also. So I kindly request you to all get these ideals instead of this any not eco-friendly material. So it is good for our environment and our future generations also. Thank you. గ్రీన్ నినాదంతో ఈ మట్టి వినాయకుల్ని పూజించాలని పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి దరిద్రీ రక్షిత సమితి వారు ప్రతి సంవత్సరంలాగా 2010వ సంవత్సరం నుంచి మేము ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల్ని జల కాలుష్య నివారణ చేయడం కొరకు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 12 నుంచి 15,000 బొమ్మల వరకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు అనగా మంగళవారం 26వ తారీఖు ఆగస్టు బానుగూడ్ సెంటర్లో మెయిన్ ఈవెంట్గా ఒక స్టాల్ పెట్టి అందరికీ ఎప్పటిలాగే మేము వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది రేపు 9 గంటలకి. మళ్ళీ కూడా ఈ
ఈ సందర్భంగా మేము అందరినీ కూడా ప్రజలందరినీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జల కాలుష్యాన్ని, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది. 2010 సంవత్సరం నుంచి జల కాలుష్య నివారణగా దరిద్ర రక్ష సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేయడం, మొక్కలు నాటడం, వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఈ నెల 27వ తేదీ జరిగే వినాయక చవితికి మట్టి గణపతులని 15,000 బొమ్మలను పంపడం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జల కాలుష్యాన్ని నివారించడానికి మీ ఇళ్ల వద్ద, మా వద్ద నుండి కూడా మట్టి గణపతులను తీసుకుని మట్టి గణపతులను పూజించి ప్లాస్టిక్ నివారించి చెరువుల్లో కానీ, కాలువల్లో కానీ, సముద్రంలో కానీ ఎక్కడన్నా కూడా ప్లాస్టిక్ కలపకుండా మట్టి ద్వారా చేసిన గణపతులను కలిపి జల కాలుష్యాన్ని నివారిస్తారని, మంచి పూజని ప్రజలకి, ప్రకృతిని కాపాడడానికి కూడా మంచిగా చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు. ఫార్మసీ కోర్సులు చేసిన విద్యార్థులు వారి సమస్యలను పరిష్కరించాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికి మేము బయటకు వచ్చి లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నాం. అన్లీగల్గా అయితే మేము ఏం చేయలేదు. ఏదైనా చేయాలంటే మాకు గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. మా పేరెంట్స్ నేను ఒక్కదాన్నే, వాళ్ళిద్దరు నన్ను ఎంతో కష్టపడి ఇంతవరకు చదివించి తీసుకొచ్చారంటే వాళ్ళు నేను చూసుకోవడం కోసమే. కాబట్టి నాకు జాబ్ చేసుకోవాలన్నా కూడా నాకు ఆ సర్టిఫికెట్ ఉంటేనే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ మామూలుగా అయినా చేసుకోవాలన్నా నాకు ట్రావెలింగ్కే సరిపోతుంది సార్. వచ్చే శాలరీతో 9,000కి 8,000కి చేసుకుని వాళ్ళిద్దరిని నేను చూసుకోలేను కదా సార్. ఈ సర్టిఫికెట్ ఉంటేనే నా చదువుకున్న చదువుకి వాళ్ళు నాకు చేసిన త్యాగానికి నేను వాల్యూ ఇచ్చిన దాన్ని అవుతాను సార్. మాకు గవర్నమెంట్ సపోర్ట్గా ఉంటుందని నమ్ముతున్నాను. పీసీఐ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సార్. ఈ రిజిస్ట్రేషన్ ఉంటే గానీ మేము ఫార్మసిస్ట్గా రికగ్నిషన్ అనేది మాకు రావాలంటే అది రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ ఉంటే గానీ మేము ఎక్కడికి వెళ్ళినా, మేము ఎక్కడైనా బతకొచ్చు. ఈవెన్ మేము ఫారెన్ కూడా వెళ్ళొచ్చు. ఆ సర్టిఫికెట్ చూపించుకొని మేము ఇంటర్వ్యూస్ ప్లేస్ చేయాలన్నా సర్టిఫికెట్ ఉంటే మేము ఫారెన్ వెళ్ళొచ్చు. మేము మా పేరెంట్స్ని ఒక విధంగా చూసుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఆ ఆశని మాకు నిరాశగానే ఉండేలా ఉంది సార్. మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ కూడా మాకు తీసుకొచ్చింది లేదు సార్. దీని గురించి భయపడే తీసుకురాలేదు సార్ మమ్మల్ని. మాకు ఇప్పుడు మా సర్టిఫికెట్లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, మా పీసే వాళ్ళ చేతుల్లోనే ఉంది. మాకు సర్టిఫికెట్లు, పీసే 2 కాలేజ్ ఇవ్వాలి సార్. అవి ఎవరి వల్ల వస్తాయంటే డిప్యూటీ సీఎం గారి వల్ల వస్తాయి, నారా లోకేష్ గారి వల్ల వస్తాయి సార్. వీళ్ళిద్దరూ చర్య తీసుకుంటేనే గాని మా జీవితాలు బాగుపడవు సార్. తీసుకెళ్ళాం సార్. ముందు అమలాపురం డిస్ట్రిక్ట్ వెళ్ళి కలెక్టరేట్ గారితో మాట్లాడాము. ఆయన ఏమన్నారంటే, అమ్మా అప్పుడు కలిసి ఉంది కాబట్టి అప్పుడు జిల్లా మీకు కాకినాడలోకి వస్తుంది, తూర్పు గోదావరి జిల్లా కాబట్టి కాకినాడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్పారు. లాస్ట్ మండే, ఈ మండే ఇక్కడికి వచ్చాం సార్. అలా చెప్పగానే కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు ఏమన్నారంటే, నేనైతే ప్రామిస్ చేయలేను, ఇది నాకు కొంచెం అర్థం కాలేనట్టుగా ఉంది, నేను చూసి చెప్తాను అన్నారు తప్ప మాకు పూర్తిగా ప్రామిస్ అనేది చేయలేదు సార్. ప్లేస్మెంట్స్ ఇబ్బంది సార్. ప్లేస్మెంట్స్ ఏంటి సార్, మాకు కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రావు సార్. గవర్నమెంట్ ఉద్యోగానికి పెట్టుకోవడానికి అవ్వదు, మెడికల్ షాప్ పెట్టుకోవడానికి అవ్వదు. ప్రైవేట్ గా ఆఖరికి అపోలో, మెడ్ ప్లస్ అటువంటి వాటిల్లో చేస్తుంటేనే ముందు మేము అడుక్కోవాల్సి వస్తుంది సార్. అయ్యా ఇవ్వండి బాబు అని బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది సార్. అప్పుడు బ్రతిమలాడితే 8,000 9,000 ఇస్తున్నారు సార్ జీతం. మా 20,000 25,000 రావాల్సింది మాకు 9,000 8,000 ఇస్తున్నారు సార్ జీతం. ఇది సార్ మా పరిస్థితి. మాకు పీసే కావాలి, మా సర్టిఫికెట్లు కావాలి. అవును సార్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5 C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4 L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రస్తుత జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణకు చాలా ప్రాముఖ్యత ఉందని, అందుకే లయన్స్ అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ కాజెస్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో
భాగంగా 600 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ కాకినాడ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ వినాయక ప్రతిమలను సభ్యులకు మరియు ఇతరులకు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు దరిద్ర రక్షిత సమితి కూడా పాల్గొన్నారు. ఈ బొమ్మల్లో కొన్ని రకాలైన విత్తనాలు కలపడం ద్వారా మొక్కలను కూడా పెంచవచ్చునని తెలియజేశారు. క్లబ్ అధ్యక్షుడు సీమకుర్తి పాపారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేశారు. క్లబ్ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ సెక్రటరీ ఈబాస్ అధినేత కొప్పిశెట్టి కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిఎల్ జగన్నాథరావు, పులవర్తి కుమార్, నేరళ మురళీకృష్ణ, డి రామసుబ్రహ్మణ్యం, కొల్లేపర మురళీకృష్ణ, బాదం కృష్ణారావు, జి కృష్ణమోహన్, పైడ సోమేశ్వరరావు, కోశాధికారి వి నుకాజీ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ పట్ల లయన్స్ క్లబ్ సభ్యులను పలువురు అభినందించారు. భారతదేశంలో గల లయన్స్ క్లబ్లు చాలా వరకు ఈ మట్టి విగ్రహాలు పంపిణీ చేసి మరి వాతావరణం కానీ నదులు కాలుష్యం పడకూడదని చెప్పి పెద్ద ఎత్తున చాటి చెప్తారు ప్రజలందరికీ. మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈగారెడ్డి శంకర్రావు గారి ఆధ్వర్యంలో, అలాగే దాని కోఆర్డినేటర్ అయినటువంటి కోపరాజు కృష్ణమోహన్ గారు, అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ చైర్మన్ నేరేళ్ళ మురళీకృష్ణ, వీళ్ళందరూ కలిసి ఈ 600 వినాయక మట్టి ప్రతిమలు పంచుదామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రత్యేకం ఏంటంటే ఈ యొక్క వినాయక ప్రతిమల్లో బెండకాయ విత్తనాలు వేయడం జరిగింది. కాబట్టి నిమజ్జనం చేయకుండా వారి ఇంట్లో పెరడు ఉంటే ఆ పెరడులో పాతి పెడితే ఖచ్చితంగా బెండకాయ మొక్కలు వస్తాయి. విద్యార్థులు కూడా ఇది అవగాహన కల్పించడానికి కొద్ది పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కూడా మరి ఈ కోపరాజు కృష్ణమోహన్ గారు చేపట్టారు. ఈరోజు ప్రత్యేకంగా మా లయన్స్ క్లబ్లో 125 మంది మెంబర్లు ఉన్నారు కాకినాడలో. ఈ 125 మంది మెంబర్లకి కూడా ప్రతి ఇంటికి కూడా ఈ విగ్రహాన్ని పంచుతున్నాం. అంటే మాలో మార్పు రావాలి, మేము మొదలు పెట్టాలి, మా ద్వారా 10 మందికి చెప్పాలనే కాన్సెప్ట్తో ఈ యొక్క నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటికి కూడా ఇప్పటి నుంచి మేము పంచిపెట్టడం జరుగుతున్నది. ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మీ అందరికీ తెలుసు రంగులు ప్రతిమలు కానీ అవన్నీ ఎంత వినాశకరం అనేది ఆ రంగులు వాడటం, దాని నుంచి కాపాడుకోవాలి. ఈ లయన్స్ క్లబ్ చేపట్టిన ఈ కాకినాడ లయన్స్ క్లబ్ చేపట్టిన ఉద్యమంలో మీ అందరూ పాల్గొనాలి. అలాగే మరి దీంతో పాటు ఈ ప్రతిమలతో పాటు ఒక బ్యాగ్ కూడా ఇస్తున్నాం, క్లాత్ బ్యాగ్. అది కూడా మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత, వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆ బ్యాగులు మీ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా వాడుకోవడానికి పనికొస్తాయి. లయన్స్ క్లబ్ బ్యాగ్ ఏం చేపట్టినా ఇంక్లూడింగ్ బ్యానర్స్ అన్నీ కూడా క్లాత్ బ్యానర్స్ ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వాడతామని తెలియజేస్తూ మరి ప్రజలందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కళాకారులకు నెలవు కాకినాడ అని కూచిపూడి నాట్య కళా ప్రజ్యోతి సీతా నాగజ్యోతి ఆనం ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ కళలకు కళాకారులకు పుట్టినిల్లు అని కూచిపూడి నాట్య కళా ప్రజ్యోతి సీతా నాగజ్యోతి ఆనం ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలో శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య కాకినాడ ఆధ్వర్యంలో ఆనం లక్ష్మణరావు స్ఫూర్తితో 1000 మంది నృత్య కళాకారులతో నృత్య నీరాజనం, ఆనం లక్ష్మణరావు జీవితకాల స్మాల్గా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూచిపూడి నృత్యాన్ని స్కూల్ దశ నుంచే బోధించాలని అన్నారు. అనంతరం సీతా నాగజ్యోతిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో గట్టి సత్యనారాయణ, లింగంపల్లి కృష్ణమూర్తి, డాక్టర్ భరతలక్ష్మి, లోకేష్, మునిగంటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా చెప్పుకోదగ్గ వ్యక్తి, చాలా ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ఎందుకని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా చాలా సంతోషం. కార్యక్రమం తప్పకుండా చేయాలి. దానికి తగిన ఆరోగ్య ఐశ్వర్యాలు ఇది కమిటీ మెంబర్స్ చిన్నతనం నుండి నాట్యం వేదికకి డబ్బులు పెట్టడమో, కాళ్ళు కదిలించడమో, చేయి కదిలించడమో, ఈజీగా చెప్పి ఏదో అది ప్రదర్శించడమే కాకుండా ఆ ప్రదర్శన వెనకాల ఒక శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రాన్ని చిన్న వయసు నుండి పిల్లలకి తెలియపరచాలి. అలా తెలియపడితే కొద్దిగా తెలియపడితే వారిలో నాట్యం చేసే విధానంలో పరిపక్వత వస్తుందన్న ఉద్దేశంతో ఈ నృత్య ప్రవేశించిన విధానాన్ని సర్టిఫికేట్ మేము 3 years కోరుతున్నాం. 9 parts చేసి పిల్లలకు అర్థమయ్యే రీతిలో
దీన్ని రూపొందించాం. గత 3 సంవత్సరాల క్రితం ఈ మధ్యప్రదేశ్ల పరీక్షా విధానాన్ని అమలు చేసినప్పుడు 160 మంది విద్యార్థులు దీంట్లో ఎగ్జామ్ పెట్టారు. ఈ రోజున మన ఆగస్టు 3వ తారీఖున ఈ ఎగ్జామ్కి 670 మంది విద్యార్థులు వచ్చారు. ప్రభుత్వ సర్టిఫికేట్ కోర్సుగా పోలేదు, దాంట్లో సగం కూడా లేదు. వినాయక చవితి పండుగ రోజు మట్టితో చేసిన విగ్రహాలను పూజిస్తే వృక్ష సంపద పెంచడంతో పాటు సమాజ హితానికి మేలు జరుగుతుందని రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్విఎస్ రావు, డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ అధినేత బదిరెడ్డి వెంకన్న, రోటరీ ఓల్డ్ ఏజ్ హోమ్ చైర్మన్ డాక్టర్ సతీష్ పేర్కొన్నారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ వద్ద సరోజిని స్కిన్ హాస్పిటల్ డాక్టర్ యారమాటి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ కవి స్వాతి ప్రసాద్, బద్దిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని అన్నారు. మట్టి విగ్రహాల వల్ల నీటికి గాని పర్యావరణానికి గాని ఎటువంటి హాని ఉండదని అన్నారు. రంగురంగుల వినాయక ప్రతిమలు నదుల్లో సంవత్సరాల తరబడి కరగవని అన్నారు. 2007 నుంచి 18 సంవత్సరాలుగా వెంకన్న ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ మల్లమిల్లి మాసారెడ్డి, బద్దిరెడ్డి మణికంఠ, చెరుకూరి రవి, చవాకుల రామలక్ష్మణ్, పెద్దిరెడ్డి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలు ప్రజలకు ఉచితంగా ఇస్తున్నారు. ఈవేళ మన దేశం అతి కాలుష్యం ఉన్న దేశాల్లో చాలా పెద్దదిగా ఉంది. అందువలన ఈ కాలుష్య నివారణకి ఈ మట్టి ప్రతిమలు చాలా ఉపయోగపడతాయి. ఈ ప్లాస్టిక్ తోటి కానీ రంగులు వేసినవి కానీ ప్రతిమలు ఉంటే అవి సముద్రంలో కానీ నదుల్లో కానీ పూర్తిగా మొదలకుండా కరగకుండా ఉండిపోయి అవి కాలుష్యాన్ని కలిగిస్తాయి. అదే మట్టి ప్రతిమలు అయితే అవి కరిగిపోయి మన నేలకి అవి ఎంతో ఉపయోగపడతాయి. దేశంలో కూడా కాలుష్యం లేకుండా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న వెంకన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంలో మన స్వాతి ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ సతీష్ గారు డెంటల్ హాస్పిటల్ నుంచి, మాచారెడ్డి గారు బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ గారు, జీకే శ్రీనివాస్ గారు జన్ సెక్యూరిటీస్ నుంచి కూడా పాల్గొన్నారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాతో ప్రజలు అందుకున్న ప్రజలకు కూడా మా ధన్యవాదాలు. లక్షలాది మందికి జీవనాధారమైన గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు విధించకుండా సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు, నాగబట్ల లక్ష్మణ్ శర్మ విజ్ఞప్తి చేశారు. విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దువ్వ వెంకటేశ్వరరావు, నాగబట్ల లక్ష్మణ్ శర్మ మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి విగ్రహాలతో గణేష్ ఉత్సవాలు జరుపుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, అదేవిధంగా గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకుని రావాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో మణికుమార్, సురేంద్ర దత్తు, ఈశ్వరరావు, అరిగెల ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వరాజ్య హిందూ స్థాపన కోసం మొదటగా బహిరంగంగా ఛత్రపతి శివాజీ గారు మొదలుపెట్టిన కార్యక్రమం ఈ వినాయక ఉత్సవాలు. ఎంతో అంగరంగ వైభవంగా మొదలుపెట్టిన కార్యక్రమం, కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ గారు ఈ యొక్క బహిరంగంగా వినాయక చవితి మొదలెట్టడం జరిగిందని, తర్వాత స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికి బాల గంగాధర తిలక్ గారు ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాన్ని బహిరంగంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలిపి ఈ యొక్క భారత స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికిన ముఖ్య పాత్ర వహించిన పండుగ గణేష్ ఉత్సవాలు. ఈ గణేష్ ఉత్సవాలు ఎప్పుడు వరకు అయితే స్వతంత్రంగా చేసుకుంటామో, ఎప్పుడు వరకు అయితే ఐకమత్యంగా చేసుకుంటామో, ఎంత ఎత్తు పెట్టాం, ఎంతమంది విడివిడిగా పెట్టామనేది కాదని అందరూ కూడా కలిసి ఉండాలి, జాతి అంతా కూడా కలిసి ఉండాలనేది ముఖ్య ఉద్దేశమే ఈ గణేష్ ఉత్సవాలు. గణేష్ ఉత్సవాలలో సినిమా పాటలు పెట్టడం కానీ, అశ్లీల నృత్యాలు చేయడం కానీ, ఇతరేతర చెడ్డ కార్యక్రమాలు చేయడం వల్ల సనాతన ధర్మం నాశనం అవుతుంది. తద్వారా హిందువులందరూ కూడా త్వరలోనే అంతమైపోతారు. ఎక్కడైతే కలిసి చేస్తారో, ఎక్కడైతే భక్తిపూర్వకంగా చేస్తారో, ఎక్కడైతే కులాలకు అతీతంగా అన్ని కులాలు కలిసి చేస్తారో, ఎక్కడైతే అందరూ కూడా భక్తి భావనతో నిమజ్జన కార్యక్రమం చేస్తారో, అక్కడ ఆ భగవంతుడు మనందరినీ కూడా కలిపి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కూడా సంరక్షణగా చూస్తాడు. కాబట్టి యావత్ హిందువులందరికీ కూడా మేము ప్రత్యేకంగా తెలియజేసుకున్నాం. గణేష్ ఉత్సవాలంటే సినిమా పాటలు కాదండి, గణేష్ ఉత్సవాలంటే అశ్లీల నృత్యాలు కాదండి, గణేష్ ఉత్సవాలంటే ఐకమత్యం.
గణేష్ ఉత్సవాలంటే భక్తి భావం. ఇక్కడ వినాయక చవితి మండపం దగ్గర ఏ అధికారుల వల్ల ఇబ్బందులు కలిగితే మాత్రం తప్పకుండా మేమందరం కూడా మీకు సహకరించి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించే విధంగా చేస్తాం. మా యొక్క నంబర్ వచ్చి 9381244348 ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మీరు ఎక్కడైతే సమస్య ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ ప్రతి చోట కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం. తప్పకుండా ఇది కూడా క్లియర్గా చెప్తున్నాను, ఎవరైతే సాంప్రదాయబద్ధంగా చేస్తారో వాళ్ళకి మాత్రమే మా అండదండలు ఉంటాయి. సినిమా పాటలు పెట్టి అశ్లీల నృత్యాలు పెట్టి ఎవరైతే మద్యం తాగే కార్యక్రమాలు చేస్తారో అక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లోనే రాము, వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ జై శ్రీరామ్. ఈ సంవత్సరం 27వ తారీఖు బుధవారం నాడు చక్కగా వినాయక చవితి ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి కూడా 9 రోజులు పెట్టు మనం వినాయక చవితి నవరాత్రోత్సవాలు జరుపుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం మరి 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కావున 9వ రోజు కానీ లేదా 11వ రోజు కానీ ప్రతి మండపం దగ్గర కూడా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకునే విధంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి. అదేవిధంగా ఎందుకంటే మనకి 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. గ్రహణం ప్రారంభం కాకముందే మనకి నవరాత్రి అంతా కూడా పూర్తయిపోతుంది. 9వ రోజు లేదా 11వ రోజున కానీ ఈ ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం అంతా కూడా చక్కగా పూర్తి చేసుకోండి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కాకినాడ నగర రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు నల్లమిల్లి మాచారెడ్డి, కర్రి బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల నగర రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వెంకటకృష్ణారెడ్డి, కేపీ రెడ్డి, కర్రి బుచ్చిరెడ్డి, సినీ హీరో మేడపాటి విజయకృష్ణారెడ్డి, మల్లిడి అబ్బాయిరెడ్డి, పొలగం వెంకటరామకృష్ణారెడ్డి, కర్రి నాగ సంజీవ్ కుమార్ రెడ్డి, నల్లమిల్లి సత్యరెడ్డిలు పాల్గొని బాటసార్లకు నగర ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బిరెడ్డి, సత్యరాంబాబురెడ్డి, పడాల శ్రీ వెంకట రామారెడ్డి, మల్లిడి గణేష్ రెడ్డి, నల్లిమిలి గణేష్ రెడ్డి, కర్రి సూరారెడ్డి, మేడపాటి చైతన్య కృష్ణారెడ్డి, చింతా రవీంద్రరెడ్డి, ద్వారంపూడి రమేష్ రెడ్డి, మునిరెడ్డి, చిరంజీవి రెడ్డిలు పాల్గొన్నారు. ఈ రోజు మట్టి వినాయక ప్రతిమలు సుమారు 5,000 ప్రతిమలు మీరు కాకినాడ మెయిన్ రోడ్లో నుండి పద్మాల ఆఫీస్ వద్ద ఉచితంగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయం మరి వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించాలనేటటువంటి సశాస్త్రీయంగా మనకు అనేక సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈరోజు ఆ అవేర్నెస్ లేక ప్రజల్లో ఆ చైతన్యం లేక అనేక రకాలైన విగ్రహాలు పూజిస్తూ ఉన్నారు. దానివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోంది, నీటి కాలుష్యం జరుగుతుంది, ప్రజలు అనారోగ్యానికి బారవుతున్నారు. కాబట్టి ప్రజలందరిలోనే ఈ చైతన్యం తీసుకురావాలని స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయాలని మేము ఆదర్శంగా నిలిచి 2 రోజుల ముందుగానే మేము మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మరింత చైతన్యవంతం చేయాలని ప్రజలు మరి స్వచ్ఛంద సంస్థలు, ప్రవచనకారులు అందరూ కూడా ఈ ఉద్దేశాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరుతూ ఈ విషయాన్ని ప్రసారం చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రముఖ దత్తక్షేత్రం దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జన్మస్థానమైన పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జయంతి ఉత్సవాలు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి సహస్ర లిల్లీ పుష్పాలతో దివ్యార్చన, విశేష పూజలు గావించారు. అంతకుముందు స్వామివారికి పంచామృత అభిషేకం, నిత్య కైంకర్యాలను ఆలయ అర్చకులు ఘనంగా జరిపారు. అలాగే దత్తహోమం, గురుచరిత్ర పారాయణ, నక్షత్ర గ్రహ జపాలు, ఋత్వికులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తరించారు. ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్ కార్యక్రమాలు పర్యవేక్షించారు. విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్షులు జి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి ఎం గంగా సూర్యబాబులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించవలసిన ప్రభుత్వాలు విద్యను అందని ద్రాక్షగా తయారు చేస్తున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేడు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రైవేట్ కాలేజీలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వర్తింపు చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు
3,000 రూపాయలకు పెంచి హాస్టళ్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంకటంగా మారిన జీవో నెంబరు 4235ను రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ధర్నాకి జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి ధర్నా వద్దకు వచ్చి విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సిద్ధు, సాహిద్, వాసుదేవ్, నాగరాజు, మణికంఠ, ఉదయ్ కుమార్, జయరాము, సత్యం, చిన్ని, గోపాలకృష్ణ, రవి, నాని, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చేయాలని బాలాచెరువు నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 2000 మందితో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే విద్యారంగంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిశీలన చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. సంక్షేమ హాస్టల్లో ఏదైతే మెస్ ఛార్జీలు 2018 నుంచి ఇప్పటి వరకు ఒకటే రేట్లతో ఒకటే మిల్లులు ఇస్తా ఉన్నారు. మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు పెంచాలి. హాస్టల్లో కుక్కు, కమాటీ, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలి. ఏపీటీ, అదేవిధంగా జీపీటీ, ఇతర జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఈ రోజు ఈ ధర్నా నిర్వహించాం. ఈ ధర్నాకి స్పందించి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ మీనా గారు వచ్చి గురువారం నాడు అందరితో అన్ని డిపార్ట్మెంట్లో కలిపి జాయింట్ కమిటీ మీటింగ్ చేస్తాను. ఈ మీటింగ్ లో ఎప్పుడైతే సమస్య పరిష్కారం చేస్తారో డేట్ ని ఫైనల్ చేస్తాం, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. మట్టితో చేసిన వినాయక ప్రతిమలతోనే ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకుని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని డాక్టర్ గుండు గంగాధర్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో విజయ ఆర్థో అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న జై గణేష్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెల్లిబోయిన సతీష్, వనం వీరబాబు చేతుల మీదుగా భక్తులకు మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జై గణేష్ ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణాచార్యులు, మైలవరపు అవినాశాచార్యులు, మైలవరపు రామాచార్యులు, గుండు వీరబాబు, బుర్రి చిన్న, మురళి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పిఠాపురం. ఈరోజు మనకి బుధవారం వినాయక చవితి సందర్భంగా మా హాస్పిటల్ తరఫున అందరికీ మట్టి విగ్రహం ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనం పరివారం క్లైమేట్ని కాపాడాలి కాబట్టి మట్టి విగ్రహం ఫ్రీగా అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ తీసుకుని పర్యావరణం కాపాడతారు కోరుకుంటారు. సుమారు విగ్రహాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. విగ్రహాలు ఇవ్వడానికి బాగా చెప్పండి, ప్రాముఖ్యత చెప్పాలి. విగ్రహాలు పంపిణీకి ప్రాముఖ్యత ఏమీ లేదండి. మామూలుగా దేవుడికి ఏదో సేవ చేయాలని కోరికతో అలాగా ముందుకెళ్తున్నాను. ఇంకా ఎన్నో ముందు ఇవ్వాలని కోరుకుంటూ దేవుడికి ఎంతో సేవ చేయాలని. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జల కాలుష్య నివారణ కొరకు దళిత రక్షిత సమితి ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్లో న్యాయవాదులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దళిత రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ మాట్లాడుతూ సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా అందరూ తీసుకోవాలని అన్నారు. న్యాయవాదులంతా మట్టి గణపతిని పూజించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. గత 3 ఏళ్ల నుంచి బార్ అసోసియేషన్లో న్యాయవాదులకు మట్టి వినాయక ప్రతిమలను అందించడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి చక్కపల్లి చంటి, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ, కమిటీ సభ్యులు, దళిత రక్షిత సమితి సెక్రటరీ కుమరిశెట్టి నరసింగరావు, ట్రెజరర్ సీమకుర్తి మురళీకృష్ణ, సభ్యులు కృష్ణకుమార్, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో 2010 సంవత్సరం నుంచి మేము గ్రాడ్యుయేట్గా పెంచుకుంటూ 30,000 దాకా వచ్చాం. కానీ ఈ ఇయర్ ఓన్లీ 15,000 మాత్రమే ఇస్తున్నాం. రేపు మెయిన్ ఈవెంట్ ఉంటుంది. నాలుగుడి జంక్షన్లో కలెక్టర్ ఇనాగ్రేట్ చేసి మీకు ఎవరికైనా ఇంకా కావాలంటే చేయండి. మీరందరూ కూడా సొసైటీలో పేరున్న వ్యక్తులు మీరు ప్లాట్ నిమజ్జనం చేసి వాట్సాప్లో 10 మందికి షేర్ చేస్తే మేము చూసి ఇంకొక 100 మంది మారే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం జల కాలుష్యాన్ని నివారిస్తాము. ప్రకృతిని మనం రక్షించుకోవచ్చు. అందరికీ తెలిసిందే సపరేట్గా మనకి చాలా లాస్ ఉన్నాయి. ఎన్వైర్మెంట్ కానీ, మ్యాంగ్రోవ్స్ కానీ, సియాజెడ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీ పరిధిలో మనందరూ కూడా కలిసి ఎప్పుడైనా ఈ లాని పబ్లిక్లో తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఏవైతే ఈ పర్యావరణాన్ని ఏ ఒక్కరు బాగా ఎన్జిఓ వ్యక్తులే కాకుండా మీరందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు పర్యావరణానికి స్పృహ పెరిగి ఈ పర్యావరణం లేదే మనం ఉండదని ఉండాలని ఈ సందర్భంగా మన ఏదో తీసుకోవాల్సిందని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ చెల్లించాలని ఏపీజేఏసీ కాకినాడ జిల్లా కార్యదర్శి పసుపులేటి వెంకటకృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం కె రమణమూర్తి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీఆర్డీఏ జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు ఐతావత్తుల రామేశ్వరరావు ధర్నా శిబిరాన్ని ప్రారంభిస్తూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని అన్నారు. 2019 నుంచి పెన్షనర్ల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని, ఒక ప్రభుత్వం మీద మరొక ప్రభుత్వం ఆరోపణ చేస్తూ సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారు తప్ప సమస్యలకు పరిష్కారంగా రావాల్సిన పీఆర్సీడీఏ గ్రాడ్యుటీ మొదలైన బకాయిలు చెల్లించడంలో చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. ధర్నాకి మద్దతుగా పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఓ ఎన్జీఓ అసోసియేషన్ మరియు జేఏసీ సెక్రటరీ పసుపులేటి వెంకటకృష్ణ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రంలో ప్రధాన చీఫ్ సెక్రటరీ ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నాయకత్వంతో సమస్యలపై చర్చించారు. కానీ తగిన నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఏపీఆర్డీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈపీఎస్ పెన్షనర్లు 80 లక్షల మంది ఉన్నారని అన్నారు. వీరందరికీ కనీస పెన్షన్ 9,000 రూపాయలు చెల్లించాలని గత 12 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎంబీబీఎస్ స్వామి, ప్రధాన కార్యదర్శి రామారావు, జిల్లా గౌరవ అధ్యక్షులు అప్పారావు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎన్ శాస్త్రి, జిల్లా కార్యదర్శి నూకరాజు, ఏపీజేఏసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ చైర్మన్ ఆచంట రామారాయుడు, అలాగే మరొక మాజీ చైర్మన్ బూరిగా ఆశీర్వాదం, పోస్టల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తురగా సూర్యరావు, యూటీఎఫ్ పెన్షనర్స్ కన్వీనర్ యోగా అప్పారావు, ఏపీఆర్టీఏ రాష్ట్ర కమిటీ సభ్యులు కర్రి బాబురావు రెడ్డి, ఎంవి రమణ, జార్జ్, బర్నబస్సు, రామదాసు, వీరబాబు, శ్రీనివాస్, కోరమండల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు జ్యోతుల నాగమహేశ్వరరావు, సామలకోట షుగర్ ఫ్యాక్టరీ పెన్షన్ అసోసియేషన్ నాయకులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పి రమణ, ఏపీఆర్డీఏ నాయకులు మోహన్ మురళి, నూకరామకృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు నగర కమిటీ ప్రధాన కార్యదర్శి మల్కా వెంకటరమణ, జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, నగర కన్వీనర్ పలివెలి వీరబాబు పాల్గొని ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈపీఎఫ్ పెన్షనర్లు 80 లక్షల మంది ఉన్నారు. వీరిలో 40 లక్షల మందికి కనీస పెన్షన్ 1000 రూపాయలు కూడా చెల్లింపబడతలేదు. అలాగే హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు కూడా వివిధ కారణాలతో 14.5 లక్షల దరఖాస్తులను తిరిగి పంపారు. వాటన్నిటినీ పునఃపరిశీలన చేసి అర్హులైన వాళ్ళకి హయ్యర్ పెన్షన్ చెల్లించాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచింది. 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. గత పీఆర్సీ బకాయిలు ఉన్నాయి. అట్లాగే గత సంవత్సర కాలం నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకి గ్రాడ్యుటీ పెండింగ్లో ఉంది, చెల్లించబడలేదు. ఇవి కాకుండా 12వ పీఆర్సీని అమలు చేయాలా, మరి ఎన్నికల వాగ్దానంలో వచ్చిన వెంటనే అమలు జరుపుతానన్న ముఖ్యమంత్రి ఈనాటికి కూడా దాని గురించి మాట్లాడతలేదు. ముఖ్య కార్యదర్శి సమావేశం పెట్టి కూడా అందులో ఏ రకమైన సమాధానం చెప్పలేదు. 4 డిఏలు బకాయి ఉన్నాయి. ఈ ఏరియర్స్ కూడా చెల్లింపబడలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 8వ పీఆర్సీ అమలు జరపాలా, ఐఆర్ ప్రకటించాలా పెరిగిన ధరలకు అనుగుణంగా. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్థిక బిల్లు 2025 ప్రకారం పెన్షనర్కి నష్టం చేకూరుస్తుంది. దీన్ని రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం సందర్భంగా పెన్షనర్లందరూ ఐక్యంగా నినాదాలన్నింటినీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి సదస్సు, అలాగే డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాల సందర్భంగా జంతర్ మంతర్ వద్ద చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని, కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కాకినాడ జిల్లా పర్యటన విజయవంతం చేయాలని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కాకినాడ జిల్లా పర్యటన విజయవంతం చేయాలని 1-2 డివిజన్లు బూత్ స్థాయి అధ్యక్షులతో కలిసి నార్త్ మండల అధ్యక్షుడు ముమ్మడి నాగు ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నాయకుల సందర్భంగా ముమ్మడి నాగు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటన విజయవంతం చేయాలని, అందుకు తగ్గట్లుగా మన మండలంలో ఉన్న బూత్ స్థాయి అధ్యక్షులు, కార్యకర్తలు ఆ పై స్థాయి వారు 2 టౌన్ నుండి సూర్యకళ మందిర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ జరిగే సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు ముమ్మడి నాగు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, బోలిశెట్టి వెంకటరామకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, అనుపర్తి వెంకటేష్, కార్నర్సల్ సత్యనారాయణ, ఎం సతీష్, తుమ్మలపల్లి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రమశిక్షణ అంకితభావంతో పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పార్టీలో పెద్దపీట. వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడి. తెలుగు భాష అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాం. తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఎంపీ సానా సతీష్ బాబు ప్రకటన. స్పందనకు వచ్చే ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు ఆదేశాలు. రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి. రామచంద్రపురం అఖిలపక్ష జేఏసీ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.